హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు చేద్దామండి. నూనెలో వేయించుకునే విధానంగా ఎట్లా చేయాలో చూద్దాము. ఇవి మనం చాలా బాగుంటాయండి. ఇది టేస్టీగా ఉంటాయి. పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టవచ్చండి. ఇంటికి వచ్చాక కూడా తింటారు, బాగుంటాయి అన్నమాట. 2 గిన్నెలు గోధుమ పిండి తీసుకుందామండి. చిన్న గిన్నెతో తీసుకోండి. చిన్న గిన్నెడు 2 గిన్నెలు గోధుమ పిండి, ఓ పావు గిన్నెడు సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వతో తీసుకొని అది కూడా వేసుకోవాలండి. కొంచెం తర్వాత కాజు అను బాదం మిక్సీ పట్టి దాంట్లో 2 యాలక్కాయలు, దాల్చిన చెక్కలు 2-3 చిన్న చిన్న వేసి మిక్సీ పడితే కోర్సుగా గ్రైండ్ చేయాలండి. అది కొబ్బరి కూడా పైన పీల్ చేసేసి ఎండు కొబ్బరిని తెల్లగా ఉండేటట్టు అది కూడా ఒక చిన్న ముక్క మిక్సీ పట్టేసి ఓ పావు గిన్నెడు పంచదార కూడా మిక్సీ పట్టండి. అది మాకు కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసా. హాఫ్ గిన్నెడు వేసుకోండి. మీరు హాఫ్ గిన్నెడు కానీ గిన్నె కానీ, బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే గిన్నె వేసుకోండి, మీడియం తినేవాళ్ళు అయితే హాఫ్ గిన్నె వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. గుల్లగా వస్తాయండి. ఎప్పుడైనా సరే బేకింగ్ సోడా వాడితే గుల్లగా వస్తుంది బిస్కెట్ అన్నమాట. అది కలుపుకొని చూసుకొని పాలు ఒక నెయ్యి పోసుకుందాం. పావు కప్పు కంటే 1/2 కప్పు పోసాలండి నేను. పావు కప్పు అయితే సరిపోతాయి, కప్పు పాలు పడతాయి అన్నమాట. అప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకున్నప్పుడు 3/4 కప్పు పాలు సరిపోతాయి. నేను 3/4 కప్పు పాలు తీసుకున్నాను అన్నమాట. ఇంకా అట్లా తీసుకొని మనం కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గంట ఉంచుకోవాలండి. ఇట్లా ఈ నూనెలో కూడా వేయించుకోవచ్చు అన్నమాట. అవి పొంగినాయి అండి. అది ఫస్ట్ చేసి వేస్తుంటే కొంచెం పొంగినాయి. నేను మూత పెట్టాలండి. అది నేను ఏం చేస్తే పొంగకుండా ఉంటాయా అని ఆలోచిస్తే ఫోర్క్తో 3-4 చోట్ల గుచ్చండి మధ్యలో, అప్పుడు పొంగకుండా ఉంటాయి. ఒక సగం తీసుకొని మనం 2 భాగాలుగా తీసుకొని మనం కొంచెం మందంగా, మరీ పలచగా కాకుండా మందంగా అది ఒత్తుకొని మనం కట్ చేసుకోవటమే. మౌళ్ళు ఉండి కట్ చేసుకుంటే పర్లేదు, కానీ ఇంట్లో గిన్నెలు ఉంటాయిగా మనకి, గిన్నెలతో కట్ చేసుకోవచ్చు. ఆ పెద్ద గిన్నెతో అయితే పెద్దగా అయిందండి, అది తినలేరు. ఈ చిన్న గిన్నెతో అయితే ఒకటి ఈజీగా తినలేస్తారు. ఆ పెద్ద గిన్నె తినలేరు ఒకేసారి, అందుకని నేను చిన్నది కూడా పెట్టాను అనమాట. దాంట్లో మధ్యలో ఫోర్క్తో గుచ్చితే ఇక పొంగకుండా మంచిగా వస్తాయి అన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అండి. చేసి పెడితే ఇది ఒక 1 మంత్ దాకా ఉంటాయి అన్నమాట. ఈ బయటే ఉంచవచ్చు, లోపల ఉండక్కర్లా. ఆయిల్ పెట్టానండి. నూనె ఉంటే నూనెలో కూడా కాల్చుకోవచ్చు, అదే నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు అండి. నేను నూనెలో కాల్చాను. నూనెతో కూడా చేయవచ్చు, బేక్ చేయకుండానే చేశాను అన్నమాట. కానీ 1 మంత్ వరకు ఉంటాయి. టప్పర్ వేరు దాంట్లో పెట్టుకుంటే అది చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. వాటిల్లో పెడితే, టప్పర్ వేరు డబ్బాల్లో పెడితే. అది స్టీల్ డబ్బాల్లో పెడితే మాత్రం ఊరికనే మెత్తబడిపోతాయి. ఎప్పుడు స్టీల్ డబ్బాల్లో పెట్టకండి, మరిన్ని చేసి పెట్టుకునేటట్టయితే. అది అది అతుక్కుందని కొంచెం చిన్నది ఇట్లా అనగానే ఊరికనే ఊడొచ్చేస్తుందిలేండి. సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం హాట్ ఉండగానే వేయాలి. మరీ మన గారెలకి వీటికి వేసినట్టు వేయకూడదు అనమాట. ఇవి చాలా డెలికేటెడ్ కదా, అందుకని కొంచెం గాకంగానే వేసి సిమ్లో పెట్టే వేయించాలి. అదంతా బాగా సిమ్లో పెట్టి వేయించితేనే లోపల దాకా వేగి గుల్లగా వస్తాయి అన్నమాట. అవి వేగిని తీసేసుకోవటమే. ఇంకా తీసుకొని మళ్ళీ మిగతా బ్యాచ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పా కదా ఫోర్క్తో, అట్లా పొంగకుండా ఉంటాయి అన్నమాట. ఫోర్క్తో గుచ్చుకుంటే పొంగవు, అతుక్కొనే ఉంటాయి. బిస్కెట్ లాగా బాగుంటుంది అన్నమాట. ఇది బాగుంది టేస్ట్. ఆలోచన వచ్చి చెప్తున్నా అనమాట మీకు ముందే. అవి మళ్ళీ మిగతావి కూడా వేయించుకొని చల్లారాక సీసాల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. మిగతావి కూడా వేయించుకుందాం. పెద్దది కూడా వేస్తే ఒకటేనో చిన్నది ఒకటి వేసి వేయించానండి. అంత హెల్దీ ఫుడ్. పిల్లలకి బయట బిస్కెట్లు కొంటే ఆ ఫ్యాక్టరీలో ఎట్లా చేస్తారో ఏమో తెలియదు. ఎట్లా మనం చేసి పెట్టారనుకోండి, వచ్చేసరికి శుభ్రంగా తలా 2 ఇస్తే తింటారు, పెద్దోళ్ళు తినొచ్చు. స్వీట్ తక్కువ వేసుకుంటే మనం టీలో కూడా అద్దుకొని తినొచ్చు అన్నమాట. దీన్ని బాగుంటాయి.
ఇక తీసి చల్లారాక బాక్స్లో పెట్టుకోవడం. అన్నీ చూడండి, బిస్కెట్స్, గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ అయినాయి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మొత్తం నా వీడియోలు చూస్తుండండి, కొంచెం ఫార్వర్డ్ చేయండి. నచ్చితే టేస్ట్ చేస్తున్నారు కానీ ఏమో నచ్చినాయండి, చాలా బాగున్నాయి. సూపర్ అండి. బాయ్ అండి. సూపర్.